హాయ్ అండి, నేను మీ సంతోషినండి. ఈరోజు మంచి టిఫిన్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది పోహా అండి. ముందుగా ఈ అటుకులను 2 సార్లు కడిగేసుకుంటే చాలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. అవి వాటితోటి నీళ్లు పీల్చుకొని అవి మెత్తగా అయిపోతాయండి. నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. దీనిలో ఉల్లిపాయలు, పల్లీలు చాలా ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఈ కడాయిని తీసుకొని పొయ్యి పైన పెట్టి నూనె కాగాక అందులో పోపు గింజలు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని వేయించుకోవాలండి. మీరు టమాటాస్ వద్దా అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసుకోండి. దాని బదులు మొత్తం అయిపోయాక నిమ్మకాయ పిండి వేసుకుంటే అయిపోతుందండి. లేదంటే టమాటా కూడా వేసేసుకోవచ్చండి. అన్నీ వేసేసుకుని వేయించుకున్నాక తర్వాత మనము ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగాక మనము కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం కదండి, ఆ అటుకులను కూడా వేసి కలిపితే మనకు పోహా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఈ పోహా అయిపోయినాక టమాటాలు స్కిప్ చేసుకున్న వాళ్ళైతే పైనుంచి నిమ్మకాయ పిండి వేసుకుంటే సరిపోతుందండి. పుల్ల పుల్లగా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.